పప్పుల పొడి ఎలా చేయాలో, ఇడ్లీలోకి పప్పుల పొడి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి మిరపకాయలు, 10 మిరపకాయలు వేసుకుందాం. వేగింది కొంచెం. స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకుంటాం. ఎందుకంటే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసాను. ఎందుకండి మాండలు పెట్టి వేరుశనగపప్పు, మినప్పప్పు 1 కప్పు, పచ్చెనగపప్పు 1/2 కప్పు వేసి వేయించుకుందాం. చూడండి వేగుతూ ఉంది. ఇంకొంచెం ఎర్రగా వేగాలి, వేగేదాకా వేపుకుందాం. చూడండి పప్పులు వేగాయి. ఇందులో తెల్లుల్లిపాయలు అరపాయి 10 పళ్ళులు వేసుకున్నాను. అందులోని ముందు వేయించుకున్నవి వేసేద్దాం. వేసేస్తే ఆయిల్ అంతా ఇట్లా కలిసిపోద్ది. ఇదండి బంతిపప్పు కూడా 1/2 కప్పు వేసుకున్నాను. చూడండి అన్నీ కలిపి వేపేసుకొని స్టవ్ కట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ కట్టేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా అందులో వేసేసుకుంటాను. కావాలనుకున్న వాళ్ళు చింతపండు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లారినాక మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, జార్లో వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చేసిన పప్పుల పొడి మిక్సీకి వేసుకున్నాను, మెత్తగా అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన పప్పుల పొడి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.